శ్రీరామ్ నగర్ తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ సీతారాం నాయక్. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ నాయకులు శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. బంజారా సమాజానికి చెందిన ఆడబిడ్డలు 9 రోజుల పాటు నిష్ఠగా ఉపవాస దీక్ష చేపట్టి తండా పెద్దల అనుమతితో ప్రత్యేక పందిరిని ఏర్పాటు చేసి పుట్టలో గోధుమ విత్తనాలను నాటుతారని తెలిపారు. ప్రతిరోజు 3 సార్లు నీటిని పోస్తూ భక్తి శ్రద్ధలతో మొక్కలను పెంచుతారని, మొక్కలు ఎంత పచ్చగా ఏపుగా పెరుగుతాయో తమ తండాలు రాష్ట్రం, దేశం అంతే సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తీజ్ పండుగను ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చి అధికారిక గుర్తింపు ఇవ్వాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుఖ్యా శోభన్ నాయక్ తో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు, బంజారా సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ తండాలలో తీజ్ సందడి నడుస్తా ఉంది. మా అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని తండాలతో పాటు బతుకు తెరువు కొరకు పట్టణాలలో, నగరాల్లో నివసించినటువంటి మా బంజారా సమాజం, మా ఆధ్యాత్మిక అనాదిగా కొనసాగుతున్నటువంటి ప్రకృతి పండుగ తీజును కొనసాగించడం ఆనందంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. కానీ ఏదైతే ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? ఏ పండుగ గుర్తిస్తలేరని నేను అడగకుండా ఉండగలను. తెలంగాణలో ఉండేటువంటి బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ బోనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అదే విధంగా క్రిస్మస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు, రంజాన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సంతోషం, ఇంకా ఇవ్వాలి, ఇంకా దాన్ని పెంపొందించండి. కానీ 38 లక్షలు ఏదైతే బంజారా జనాభా వల్లనే నేను అధికారంలోకి వచ్చిన అనేటువంటి ప్రభుత్వాలు ఎందుకు మా మీద ఈ వివక్ష చూపెడుతున్నారో అర్థం కావడం లేదు. అందుకోసం అందరి డిమాండ్ ఒకటే, ఇప్పుడు తీజ్ విశిష్ట, అది హరియాలి, పచ్చదనం, అష్టైశ్వర్యాలకు మూలధనం. మా ఏదైతే ఆడపడుచులకు పెళ్లి కావాల్సినటువంటి ఆడపడుచులు 9 రోజులు ఒక నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది ఎంత పచ్చగా బుట్టులలో పెరుగుతుందో, ఈ దేశం, ఈ ప్రాంతం, మా తండ అంత పచ్చగా ఉండాలని, అమ్మాయిలకు కూడా సద్గుణాలు కలిగినటువంటి వరుడు లభించాలనేది దీని వెనుక ఉండేటువంటి ఒక ప్రాముఖ్యత. దీంతో పాటు నేను ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాను, ఈ తీజ్ సందడి ముగిసే లోపే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే తెలంగాణ రాష్ట్రాల పండుగల జాబితాలో తీజ్ పండుగలు చేర్చాలి. ఇంకొక విషయం కూడా, ఈ భారతదేశంలో ఉన్న బంజారాల అస్తిత్వం, మా వారసత్వానికి ఒక పునాది అయినటువంటి హాతీరాం బావాజీ మీకు తెలుసు. గతంలోనే మఠం కూలగొడతానంటే దాన్ని ఆపడం జరిగింది. మరి ఇప్పుడు అసలుకే ముప్పు వచ్చేటట్టున్నది. హాతీరాం బావాజీ సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ కేవలం ఆ మహంత్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు చేశాడా లేదా అది నిర్ధారించమనే కమిటీ వేసింది. ఒకవేళ అది తప్పు జరిగింది, జరగలేదంటే వాళ్ళకి శిక్ష పడవచ్చు. కానీ ఈ బంజారా జాతికి దూరం అయ్యేటువంటి అవకాశం తీర్పు వల్ల. మీరు ఏమన్నా చేయండి, మా అస్తిత్వం, మా 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 ఆరాధ దైవం, ఇవాళ మా దగ్గర ఒక 20 ఆధారాలు ఉన్నాయి. లంబాడీలకును హాతీరాం బావాజీకి, అంటే బంజారాలకు హాతీరాం బావాజీకి, దేశంలో విదేశాల్లో ఉన్న బంజారాలకు హాతీరాం బావాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆధారాలు, ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా హాతీరాం బావాజీ, సేవలాల్ మహారాజ్ ఈ దేశ హితం కొరకు ఏం చేసిరో మీకు ఎవరికి తెలియదు అని ఒక దేశ ప్రధాన మంత్రి మాట్లాడి, రవిశంకర్ అయ్యర్ గారు అన్నారు, ప్రాతకాల పూజలు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి తిరుమలలో బంజారా ప్రసాదం నుంచి వెళ్తేనే అక్కడ తలుపులు తెరుచుకొని పూజలు, హారతి, ప్రసాదంతో పూజలు ప్రారంభమవుతాయనేటువంటి అంత బలమైనటువంటి ఆధారాలు ఉన్నాక కూడా బంజారాలను హాతీరాం బావాకు దూరం చేస్తే అది దేశానికి, రాష్ట్రాలకి అరిష్టం. అది అందుకోసం ఈ దేశంలో ఉన్న 10-12 కోట్ల బంజారాలకు, ఈ ప్రాంతంలో ఉన్న బంజారాలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ మీడియా ద్వారా దీని మీద ఒక రోజు మన నిరసనను తెలుపుతాం. మేము చేసే పనులు చేస్తాం. నేను సుప్రీంకోర్టుకు వెళ్తా. రేపు 25వ తారీఖు నాడు విజయవాడకి వెళ్తున్నాం. అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ను
అడుగుతాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పిస్తాం. దీనికి కమ్యూనిటీ సహకరించాలి. మరి ఏ జిల్లా ఆ జిల్లా ఒక్క రోజన్నా నిరాహార దీక్ష చేస్తారా, నిరసన చేస్తారా? ఏ విధంగా మన గళాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలో దానికి మీరందరూ సమ్మతం కావాలని తెలియజేస్తూ మరోసారి తీజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో నిర్వహిస్తున్నటువంటి ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి తెలంగాణ గవర్నమెంట్ రైల్వేస్ ఫెడరేషన్ తరఫున ముందుగా నా పేరు గుర్తిస్తాలు ఉన్నాయి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జాతి పెద్దలు అన్ని పార్టీల నుండి వస్తా ఉన్నారు. వచ్చి వారి సంఘీభావాన్ని అదేవిధంగా జాతి చైతన్యాన్ని తీసుకురావడం కోసము తీజ్ చరిత్రని తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు మాజీ ఎంపీ గారు సీతారాం నాయక్ గారు కూడా ఈ వేదికకు వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇచ్చిన్నారు. అదే సందర్భంగా మా తెలంగాణ గవర్నమెంట్ రైల్వేస్ ఫెడరేషన్ నుంచి ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి కోరికలు ఏమిటంటే, ఒకటి తీజ్ పండుగని జాతీయ పండుగ గుర్తించాలి, అదేవిధంగా రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చాలని, గోరుబోలిని రాజ్యాంగం ప్రకారంగా 8వ షెడ్యూల్లో చేర్చి దానికి గుర్తింపు ఇవ్వాలని, అదేవిధంగా సేవలాల్ జయంతిని జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటిస్తూ బిర్సా ముండా యొక్క జయంతిని ఏ రకంగా అయితే నిర్వహిస్తున్నారో అదే రకంగా సేవలాల్ జయంతిని కూడా నిర్వహించాలని, అదేవిధంగా గోర్బంజారా సమాజానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ గణనీయ జనాభా కలిగినటువంటి ఈ సమాజానికి గుర్తింపునిస్తూ రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకి గవర్నర్లుగా అదేవిధంగా వైస్ ఛాన్సలర్లుగా వైస్ ఛాన్సలర్గా నియమించాలని చెప్పేసి ఈ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ అభిప్రాయపడతా ఉంది. మరి దీన్ని ముందుకు తీసుకుపోవడంలో, సమాజాన్ని మేలుకొల్పడంలో, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకెళ్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై మేరమాయాడి, వర్ధిల్లాలి గోర్బంజారా ఐక్యత, వర్ధిల్లాలి గోర్బంజారా ఐక్యత. ఈరోజు పెద్ద తండాలో శోభన్ నాయక్ గారి యొక్క వారి యొక్క మిత్ర బృందం యొక్క నేతృత్వంలో తీజ్ పండగ సందర్భంగా మరి ఎక్స్ఎంపీ సీతారాం నాయక్ గారితో కలిసి ఈ పండుగలో పాల్గొనేటువంటి భాగ్యం రావడము అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ప్రకృతితోని బంజారాలకు పెనువేసుకుపోయినటువంటి అనుబంధానికి గుర్తుగా ఈ యొక్క తీజ్ పండుగను మరి జరుపుకోవడం, అందులో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి చేసినటువంటి తపస్సుకు గుర్తుగా ఇలా బంజారాలు దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో తీజ్ పండుగను చేసుకుంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయ పరిరక్షణను విడవకుండా మరి ఏదైతే వాటిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి బంజారా సోదరులందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే తీజ్ పండుగ పెద్ద సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి మరి బంజారాలు దాన్ని మొదటి నుంచి కూడా తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి, దాంట్లో పండుగల జాబితాలో అధికారికంగా గుర్తించాలనే డిమాండ్ ఉందో అది న్యాయమైనది.